ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను మీగడ మీగడతో నేను నెయ్యి ఎలా చేస్తారో చూపిస్తాను. ఇదైతే 4 డేస్ అవుతుందండి. 4 డేస్ తీసి నేనైతే పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈరోజు కొద్దిగా నేను నెయ్యి తీయాలని అనుకున్నాను కాబట్టి దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అందరిలాగా అయితే కాదండి. అందరైతే కూల్ ఐస్ వాటర్ వేయడము, ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండర్ పట్టడము ఇటువంటివి చేస్తుంటారు కదండి. నేనైతే అలా ఏమీ ఉండదు. చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్. నేను చేసిన విధంగా మీరు ట్రై చేసి ఒక్కసారి చూడండి. 100% మీకు రిజల్ట్ కనిపిస్తుంది. సేమ్ హ్యాస్టీస్గా నేను చేసిన విధంగా చూడండి. ఇక్కడనైతే ఈ గిన్నెలో ఉన్నది నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ మీగడను మొత్తం క్రష్ చేసుకోవాలి. ఎందుకంటే అలాగే గడ్డలాగానైతే ఉండకూడదండి. క్రష్ చేసుకోవాలి. ఇలా అయితే మొత్తము నేను క్రష్ చేసుకున్నాను. ఇక మనం దీన్ని అయితే తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవడమే. స్లిమ్ములను అయితే పెట్టుకోవాలండి. స్లిమ్ములో పెట్టుకొని ఇదంతా కరిగిపోవాలి. కరుగుతూ కరుగుతూ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక నెయ్యి ఎలా రిలీజ్ అవుతుందో మొత్తం కరిగిపోవాలి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. మీరు చూడండి, పూర్తిగా అయ్యేంత వరకు చూడండి. మీరు చూసారు కదండి ఎంత చక్కగా కరుగుతుందో. ఆయిల్ అంతా ఇది నెయ్యి అంతా చక్కగా స్ప్రెడ్ అవుతుంది, బయటికి పైకి తేలుతుంది. ఇదంతా మంచి బ్రౌన్ కలర్ రావాలి. ఇదంతా అంటే స్లిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో మాత్రం పెట్టొద్దు. స్లిమ్లో పెట్టేసి ఇది బ్రౌన్ కలర్ అయితే రావాలి. చూడండి, నేనైతే ఏ గ్రైండర్ కూడా నేను పట్టలేదు. ఎంత చక్కగా వస్తుందో. దీన్నైతే కలుపుతూ ఉండాలండి. అస్సలు మనం పక్కకి వెళ్ళిపోవద్దు. చక్కగా కలుపుతూ ఉండాలి. ఇలా ఇదంతా ఒక నిమిషం ఇది పడిపోతుంది. ఇదంతా చక్కగా కలర్ వచ్చే వరకు మనము కలుపుతూనే ఉండాలి. ఈ బబుల్స్ వస్తున్నాయి కదా, ఇది ఇంకా పైకి వస్తాయండి, ఇంకా రావాలి. ఈ వైట్ అంతా వెళ్ళిపోయి మంచి కలర్ వస్తుంది. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని అయితే వేయించుకోవాలండి. చక్కగా వస్తుంది. చూడండి ఎలా వస్తుందో. ఇదైతే మ్యాక్సిమం 1 మంత్ వరకు అయితే మనం యూస్ చేయొచ్చండి. అస్సలు ఖరాబ్ అవ్వదు నెయ్యి, అసలు పాడవ్వదు. మీరు అవసరమైతే కొంచెం ట్రై చేసి మీరే చూడండి, మీకు అర్థమైపోతుంది. తర్వాత నెక్స్ట్ చేసుకోవాలా వద్దా అన్నది మీకే అర్థమైపోతుంది. ఇందాక చెప్పాను కదండి, ఇలా అంత బబుల్స్ అంతా బయటకు వస్తుంది. చూడండి, చూడండి ఎంత చక్కగా పొంగుతుందో, పై వరకు వచ్చేస్తుంది. ఇలా రావాలండి. ఇక్కడ చూసారు కదండి, నేను మొత్తం లైవ్లోనే మీకు చూపిస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి ఇలా రావాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ బబుల్స్ అంతా పోతుంది. చూడండి చక్కగా మంచి నెయ్యి వస్తుంది. ఎంత బాగుంటుందంటే మీకు చూపిస్తాను, మీరు లైవ్లోనే చూడండి. ఇందులో అయితే నేను ఇక ఈ నెయ్యిని వేసేసుకుంటున్నాను. జాలి పట్టుకోవాలండి. జాలి తీసుకొని ఇదంతా వేసేసుకోవాలి. ఇలా ఒకసారి ఇలా స్పూన్తో అంటుంటే ఏంటంటే కిందికంతా వెళ్ళిపోతుంది. ఇదంతా పిప్పి ఉంటుంది కదండి, కొంచెం వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం స్పూన్ తోటి అయితే ఈ విధంగా చేసుకుంటే తొందరగా నెయ్యి అనేది కిందికి వెళ్ళిపోతుంది. మిగిలింది కూడా ఇందులో ఇక వేసేసుకుంటున్నాను.
చూసారు కదండి, దీన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి స్పూన్ తోటి నొక్కేస్తే కిందికి వెళ్ళిపోతుందండి. మిగిలిన నెయ్యి కూడా కిందికి వెళ్ళిపోతుంది. దీన్ని వేస్ట్ చేయడం ఎందుకు. ఇలా చక్కగా కిందికి వెళ్ళిపోతుంది, నెయ్యి అంతా కిందికి వెళ్ళిపోతుందండి. దీన్నైతే మేము షుగర్ వేసుకొని తింటాము, చాలా టేస్ట్ వస్తుందండి. మీరు దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. షుగర్ వేసుకొని తింటున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం పాలకోవ కాదులేండి, ఒక స్వీట్ ఉంటుంది, దాన్ని ఏం గుర్తుకు రావట్లేదు, సేమ్ అలాగే వస్తుందండి. ఇందులో షుగర్ వేసుకొని తిన్నట్లయితే సేమ్ ఒక స్వీట్ అయితే ఉంటుంది, ఆ స్వీట్ లాగే వస్తుంది సేమ్. చూసారు కదండి, నెయ్యి అయితే ఇంత వెళ్ళిందండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు వీడియో తీసి మళ్ళీ నేను ఈ వీడియోలో యాడ్ చేసి నేను మీకు చూపిస్తాను. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటుందో. చాలా సింపుల్ అండి, చాలా ఎంత చక్కగా వచ్చిందో చూడండి, చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా, ఇక ఎక్కువ పని ఏం లేకుండా చూడండి ఇంత వెళ్ళింది. ఇందులోనైతే మేము షుగర్ అయితే వేసుకొని చక్కగా తినొచ్చు, టేస్టీగా ఉంటుందండి. ఏది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇదైతే టేస్టీగా వస్తుంది. ఇందులో షుగర్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే చెప్పాను కదా నెక్స్ట్ డే మార్నింగ్ నేను మీకు చూపిస్తానని. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో, ఎంత బాగుంది కదండి. ఇదిగో చూడండి పూసగా వచ్చింది నెయ్యి. మీరు ఇలా ట్రై చేయండి, ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.